హలో వెల్కమ్ టు ద ఛానల్. నేను మీ బిడ్డ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో వెల్కమ్ టు ద ఛానల్ అండి. ఇది ఇంకో వ్లాగ్ అనమాట. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ నాకు తెలిసి దగ్గర దగ్గర 4 అవుతుంది టైము. సో ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేశాను నేనైతే. సో చాలా వర్క్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇంకా అక్కడ టీవీ కనపడుతూ ఉంది కదా, టీవీ అయితే ఒక పక్క వెళ్తూనే ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. ఎందుకంటే నాకు చాలా లోన్లీగా అనిపిస్తూ ఉంటుంది, ఒక్కదాన్నే ఉంటాను కదా. సో అందుకని అదేదో ఒక పక్క అది అరుస్తూ ఉంటే ఎవరన్నా ఇంట్లో ఉన్నారన్నట్టు ఒక ఫీలింగ్ అనమాట నాకైతే. ఏం చూస్తూ దాని దగ్గర అయితే కూర్చోను, నా వర్క్స్ అయితే నాకు అవుతూ ఉంటాయి, ఒక పక్క అది అయితే అవుతూ ఉంటుంది అనమాట. సో అది ఇంకా వర్క్స్ చేసుకుంటూ ఉంటాను. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతాను, చూస్తూ ఉండండి. ఇక కృతి అయితే పడుకుని పోయాడండి. అసలు ఆఫ్టర్నూన్ అయితే నిద్ర రాలేదంటూనే అలాగే పడుకునేసాడనమాట. సో ఇంకా పడుకోకుంటే నైట్ త్వరగా పడుకుంటాడులే అనుకుని నేను కూడా వదిలేశాను. కానీ అసలు నిద్ర ఇంకా వాడికి ఆపుకోలేక 5కి అదే నేను వాడు పడుకున్నాక వీడియో స్టార్ట్ చేశాను. 4 అవుతుందని చెప్పాను కదా. సో అదనమాట. ఇంకా 5కో 6కో లేస్తాడు. మళ్ళీ నైట్ లేట్ అయిపోతుంది అనమాట రోజులాగానే. సో ఇక్కడైతే రైస్ చేశాను, పుదీనా రైసు. కృతి అయితే అస్సలు రైస్ తినడం చాలా తగ్గించేశాడు. ఎందుకో తెలియదు మరి, రైస్ తింటుంటే వాడికి వామిటింగ్ టైప్ అయిపోతుందన్నమాట. సో ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు కృతితో అయితే. అసలు ఉండేది మేమిద్దరమే అయినా సరే ఐటమ్స్ చాలానే ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. అండ్ నేను రైస్ ఇంకా ఏదో ఒకటి చేస్తే వాడు తినకుండా ఉండడము, మళ్ళీ దానికి ఆల్టర్నేటివ్ ఇంకొకటి చేయడము, అట్లా చేయాల్సి వస్తూ ఉందన్నమాట. సో ఇంకా ఎవరి మదర్కి ఉండేదే అనుకుంటా నేను, నాకు తెలిసి. ఇదైతే చిన్నపిల్లలు ఉండేవాళ్ళు, వాళ్ళు ఏం చెప్పలేరు కదా వాళ్ళకి ఏం కావాలి అనేది. సో అందుకు కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడైతే ఇంకా నేను మొత్తం అంతా అంట్లన్నీ తోమేసిన తర్వాత ఇంకా కిచెన్ టాప్ కూడా మొత్తం అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను. టైం ఉంది కదా ఇంకా అనేసి. కృతి లేచిన తర్వాత మళ్ళీ వాడితో అయితే కూర్చోవచ్చు అందుకనేసి ఇంకా మొత్తం అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇక మొత్తం అంతా క్లీన్ చేసి వచ్చేసాను అనమాట. ఇంక ఇక్కడైతే నేను అన్నీ సర్దేస్తూ ఉన్నాను. చూసారు కదా, మొత్తం అంతా వేసేస్తూ ఉంటాడు చాలా వరకు. ఇంకా అంటే ఈ వ్లాగ్ ఏంటంటే, ఇంకా నేను వాడు పడుకున్న తర్వాత నా పనులన్నీ ఇలాగే ఉంటాయి అన్నమాట. మొత్తం ఇంకా కిచెన్ క్లీన్ చేసుకోవడము, హాల్ అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ తడికి పట్టుకోవడము. సో ఇట్లా అన్నీ ఇట్లనే ఉంటాయి చాలా వరకు. వాడి బొమ్మలన్నీ ఎత్తి పెట్టాలి, ఇంకా కామన్ లేండి, ఎవ్రీడే వర్క్స్ అన్నీ ఇట్లనే ఉంటాయి. ఇంకా అసలు ఏంటో ఈరోజు చాలా అంటే ఒక్కరమే ఉన్నాం కదా, చాలా లోన్లీగా అనిపిస్తూ ఉందన్నమాట. ఏంటో అసలు ఏ వర్క్ చేయకుండా అంటే ఆఫ్టర్నూన్ వరకు అలాగే ఉండిపోయాను ఇంకా. సో అందుకని తర్వాత చేసుకోవాల్సి వచ్చింది. ఒకరొకరు ఉంటే ఎప్పుడు ఇలాగే అనిపిస్తుందేమో. నాకైతే నేను మ్యారేజ్కి ముందు అసలు అమ్మ నాన్న లేకపోయినా కూడా అమ్మమ్మ పిన్ని వాళ్ళు అందరూ, తమ్ముడు అందరూ ఉండేవాళ్ళు అనమాట. సో ఇప్పుడైతే సడన్గా ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా మా హస్బెండ్ అంటే ఆయన ఏమంటారు, ఆయన ఫీల్డే అటువంటిది. ఇంకా ఎక్కడ షూటింగ్స్ ఉంటే అక్కడికి వెళ్తూ ఉండాలి కాబట్టి సో మనం అన్నిటికీ యాక్సెప్ట్ చేయాలి. సో అట్లా ఇంకా అలవాటు అయిపోతూ ఉందన్నమాట మాకు కూడా రోజు రోజుకి. ఇంకా కృతి ఉన్నాడు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, టైంపాస్ అయిపోతూ ఉంటుంది. ఇంకా ఇంకా అవి కూడా అయిపోయిన తర్వాత ఇంకా టైం ఉంది, నేనైతే వాటర్ పెట్టేశాను. ఇంకా బాత్ చేసి ఇంకా పూజ కూడా చేసుకుందాం అన్నట్లు. ఇంకా అందుకని ఇక్కడైతే బట్టలు మడత పెట్టేస్తూ ఉన్నాం అనమాట. చాలామంది అసలు సిటీస్లో ఉండే వాళ్ళైతే ఇట్లాగే ఫీల్ అవుతూ ఉంటారేమో నాకు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇంటికి దూరంగా ఉండి ప్రతిదీ మిస్ అవుతూ ఉంటారు కదా. సో అట్లా ఎప్పుడైనా ఆ లోన్లీనెస్ అనేది ఇట్లా బయటకు వస్తే కానీ అర్థం కాదు ఎవరికైనా సరే. ఇంకా కృతి కూడా బాగా మిస్ అవుతూ ఉంటాడు. కాకపోతే ఇంకా అట్లా అలవాటు అయిపోతూ ఉంటుంది కృతికి కూడా. ఇంకా స్కూల్కి వెళ్తాడు కాబట్టి ఒక 2 అవర్స్ అట్లా మంచిగా అంటే అక్కడైనా కొంచెం అందరితో మింగిల్ అయిపోయి బాగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట కృతికి కూడా. సో అంతే అండి, ఇంకేం చేయలేము మనమైతే. ప్రతిదీ మన లైఫ్లో దేనికైనా సరే మనము అన్నిటినీ యాక్సెప్ట్ చేసి అడ్జస్ట్ అయిపోతూ ఉండడమే కదా లైఫ్ అంటే. సో అంతే అన్నమాట. ఇంకా ఇక్కడ నేను ఇంకా ఈ బట్టలన్నీ మడత పెట్టేసిన తర్వాత పూజ చేసుకున్నాను. బాత్ చేసి ఇంకా కృతి కూడా లేచిన తర్వాత మొత్తం అంతా
వాడికి కూడా మంచిగా బాత్ చేపించేసాను అనమాట. దీని తర్వాత నేనైతే వీడియోస్ ఏం షూట్ చేయలేదు ఆ రోజు. ఇంకా చెప్పాను కదా, ఎందుకు చాలా లోన్లీగా అనిపిస్తూ ఉంది ఎప్పుడు. అంటే ఇంట్లో ఎవరైనా ఉండేదానికి ఇంకెవరు లేకుండా ఉంటే మనకి ఏదో ఒకటి బ్యాక్గ్రౌండ్లో థాట్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి కదా. సో అట్లా అనమాట, ఏదో ఒకటి రన్ అవుతూ ఉంటాయి. ఇంకా నేనైతే అసలు ఖాళీగా ఉండే పర్సన్ అస్సలు కాదు, ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటాను నేనైతే. నార్మల్గానే అసలు ఖాళీగా కూర్చోబుద్ది అవ్వదు నాకైతే. సో అట్లాంటిది నేను కూడా ఇంకా ఇట్లా లోన్లీగా అనిపిస్తూ కూర్చొని అట్లా అయిపోతూ ఉన్నాను అనమాట. ఇంకా తర్వాత రోజు అనమాట ఇదైతే. ఇంకా దాని తర్వాత వీడియోస్ ఏం షూట్ చేయలేదు నేనైతే. ఇంకా ఇప్పుడు మార్నింగ్ నేనైతే కొంచెం త్వరగానే లేచాను. అప్పటికి ఇంకా కృతి అయితే లేవలేదన్నమాట. ఇది సండే రోజున. ఇంకా సండే రోజు నేనైతే ఎడిటింగ్ కూడా చేస్తున్నానులేండి. ఇంకా కృతి అయితే లేవలేదు. ఇంకా నేనైతే ఇంకా సరే నేను లేచి అప్పటికే కాఫీ తాగి చాలా టైం అయితే ఉంది. ఇంకా ఇడ్లీ కూడా పెట్టేశాను మార్నింగ్ టిఫిన్కి అయితే. చట్నీ ఇడ్లీ అన్నీ చేసేసాను. ఇంకా కృతి అయితే లేవలేదు. సరే ఇంకా టైం ఉంది కదా అనేసి ఫ్రిడ్జ్ పైన అయితే చాలా మెస్సీగా ఉంది. ఇంకా నాకు తెలిసి చాలా వరకు ఫ్రిడ్జ్ పైన అందరికీ ఇట్లా మెస్సీగానే ఉంటుందేమో అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు నేను క్లీన్ చేసినా కూడా మళ్ళీ దానిపైన అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఎలా వస్తుందో తెలీదు. నేనే అన్ని కండిషన్స్ పెట్టుకుంటూ ఉంటాను దాని మీద ఏమి ఉండకూడదు అనేసి. అట్లాంటిది మళ్ళీ నా చేతి మీద నుంచి దాని మీదకి అయితే వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. అదేంటో నాకు అర్థం కాదు. సో ఇక్కడైతే మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూసారు కదా, ఇది అయితే మా నాన్న పంపించాడు మొన్న ఎవరో వస్తూ ఉంటే. అసలు నేను ఇవి ఇంతవరకు వాడలేదండి. ఇంకా అది వచ్చి కూడా 1 month పైన అయిపోతుంది. అది తెచ్చి పెట్టి ఫ్రిడ్జ్ మీద ఎలా అయితే పెట్టామో అలాగే ఉన్నాయన్నమాట. అసలు చూసారు కదా, ఆ వైర్ కూడా ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట. ఛార్జింగ్ వైర్ అయితే మా నాన్న చూసారా ఎంత బాగా రాశాడో, లతా సాయి అనేసి. సో అట్లా అనమాట. ఇంకా నాన్న అయితే ఎవరు వస్తూ ఉన్నా సరే వెయిట్ చేస్తూ ఉన్నాడు అన్నమాట. ఏమన్నా ఇచ్చి పంపిద్దామా అన్నట్లు. కొంచెం నాన్నకి బాగా ఎక్సైటెడ్ అనమాట. మాకు ఏమన్నా ఇచ్చి పంపించాలి అంటే. ఇంకా కామన్ లేండి ఎవరికైనా సరే. ఇక్కడైతే ఇంకా నేను ఎందుకులే వాడేది లేదు ఏం లేదు, ఇది ఎందుకు లోపల పెట్టేసి ఇంకా పెట్టేద్దాంలే అన్నట్లు ఇంకా అంత తీసేస్తూ ఉన్నాను. అంత బయట ఉంటే లోపల పెట్టేసి కబోర్డ్లో పెట్టేస్తాను. నాకు ఇవి ఇయర్ ఫోన్స్ కానీ ఇట్లాంటివి యూస్ చేయాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకో నచ్చదు నాకు అంతగా అవి చెవిలో పెట్టుకొని. అది ఏందో పెద్దగా నాకైతే అంత ఇష్టం లేదు. మా హస్బెండ్ కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు కానీ తీసుకోమని. నాకైతే ఇష్టం లేదనమాట. కాకపోతే ఇంక ఉంటే ఎప్పటికైనా యూజ్ అవుతుంది కదా అన్నట్లు ఇంకా నాన్న పంపిస్తానంటే పంపించమని చెప్పాను. ఇంకా నాన్న దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది అంటే ఇంకా సరే అని నాకు పంపించారనమాట. ఇక్కడైతే ఇంకా అన్నీ సర్దుతూ ఉన్నాను. అన్నీ ఈ స్కెచ్ పెన్సిల్స్ అయితే ఈ మధ్య కృతి కొంచెం బుక్స్ అన్నీ రాస్తూ ఉన్నాడు కదా, అట్లా ఇవి ఎక్కడో ఉండింటే తీసిచ్చాను. రాస్తూ ఉన్నాడులే అనేసి. ఎక్కువ రాయడం కన్నా కూడా చేతులు కాళ్ళు పెట్టేసి మనమైతే ఎట్లా డ్రాయింగ్ స్కెచ్ గీస్తాం కదా, సో అలా గీసేదానికి ఎక్కువ ఇష్టపడుతున్నాడు. సో ఎందుకులే అనేసి మళ్ళీ నేను బుక్స్లో ఎక్కడ స్కూల్లో ఇచ్చిన బుక్స్లో అలా చేతులు పెట్టేసి దాని మీద చెయ్యి స్కెచ్ వేయమంటున్నాడు అనమాట. సో ఎందుకులే అనేసి అవైతే కూడా ఎత్తిపెట్టేస్తూ ఉన్నాను నేనైతే ఇక్కడ. ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. ఇవి కూడా ఫ్రిడ్జ్ మీదే ఉన్నాయి, ఎప్పటి నుంచో తీసి పెట్టలేదు అనమాట, ఊరి నుంచి వచ్చినప్పటి నుంచి. ఇవి నేను ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను. పేరు కూడా ఏదో నాకు గుర్తులేదనమాట. చాలా బాగున్నాయి. నేను ఇన్స్టాలో చూసి నేనైతే తీసుకున్నాను అనమాట. సేమ్ ఇలాంటివి నేనైతే గోల్డ్ చేయించుకోవాలి అన్నట్లు నేనైతే ఇవి తీసుకున్నాను. నాకు 600 పడింది పేరు. బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే. మీకు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ఖచ్చితంగా. అసలు చూసారు కదా, మొత్తం అంతా సర్దిన తర్వాత అయితే ఇలా ఉంది. అదేదో దుబాయ్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిండు మా హస్బెండ్ అయితే. ఇట్లా ఇంకా కృతిది స్పెట్స్ అలాగే క్యాప్ బయటకు వెళ్ళినప్పుడల్లా తీరా బయటికి వెళ్ళిన తర్వాత గుర్తు చేస్తాడనమాట నాకు కావాలి అనేసి. అందుకనే ఎదురుగా పెట్టేశాను. ఇది డైరీ బుక్ కొంచెం నేనైతే రాస్తూ ఉంటాను. ఇది లోషన్ అనమాట. ఇంకెందుకు ఎక్కడంటే ఎక్కడ పెట్టామనేసి, అది డైలీ గుర్తొస్తూ ఉంటుంది కదా అనేసి అక్కడే పెట్టేశాను. ఇంకా ఇదైతే చూసారా, గ్యాస్ బిల్ అండి. ఇలా వస్తుంది, ఇట్లా ప్యాకెట్
మనము ఏదైతే పోస్ట్ చేస్తాం కదా పోస్ట్ లాగా అనిపిస్తుంది నాకైతే. గ్యాస్ బిల్లు ఇలా వస్తుంది అనమాట. మాకైతే 2 monthsకి ఒకసారి గ్యాస్ బిల్ వస్తుంది. అంటే పైపు గ్యాస్ లైన్ ఉంటుంది కదా, సో అట్లా ఇంకా 2 monthsకి ఒకసారి వచ్చి వాళ్ళు రీడింగ్ చెక్ చేసుకొని ఇట్లా బిల్ అయితే ఇచ్చిపోతూ ఉంటారు అనమాట. 2 monthsకి ఒకసారి మాకైతే 800 to 900 లోపలే వస్తుంది మాకు. ఇంకా నార్మల్ అనిపిస్తుంది. ఇక్కడ ఎవరికి చెప్పినా కూడా అంతే వస్తుంది. మాకు కూడా 2 monthsకి ఎవ్రీ 1.5 monthకి ఒకసారి గ్యాస్ అయిపోతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు అనమాట. సో అట్లా అపార్ట్మెంట్స్ అందరికీ పైప్ లైన్ ఉంది ఇక్కడ. అదొక ప్లస్ పాయింట్ అనిపిస్తుంది నాకు, మళ్ళీ అయిపోయిన వెంటనే పరిగెత్తకుండా. సో అదనమాట. ఈ మ్యాప్ ఏందో నాకు అర్థం కాలేదు, సో జస్ట్ చూస్తూ ఉన్నాను అనమాట, జస్ట్ అట్లా. ఇంకా కృతి అయితే లేచాడు మార్నింగ్. ఇంకా సరే అని కృతికి కూడా హనీ వాటర్ చేస్తూ ఉన్నాను. సో ఇదండి ఇవాళ బ్లాగ్ అయితే. ఏం లేదు, చిన్నగా అట్లా మీతో కొంచెం షేర్ చేశాను అంతేను. సో ఖచ్చితంగా కమెంట్ చేయండి, నాకు రీచ్ అయితే వస్తుంది అనమాట. లైక్ చేయండి వీడియోని అయితే, అందరూ చూస్తూ ఉంటారు కదా చూసిన వాళ్ళు, ప్లీజ్ అండి. సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్, మళ్ళీ రేపటి వీడియో అయితే కలుద్దాము.